మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి, సుమన్ టీవీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారు మరీ విశేషంగా చెప్పాలంటే చిన్న చిన్న పద్ధతులు, మనకున్నటువంటి ముఖ్యమైన తిథులు నక్షత్రాల బట్టి విశేషమైనటువంటి రోజులు ఏమిటి, ఆ రోజున మనం ఎటువంటి పూజలు చేసుకోవాలి, ప్రధానంగా ఎటువంటి నామజపం చేసుకోవాలి, ఎటువంటి స్తోత్రాలు చదవాలి, తద్వారా ఎలాంటి ఫలితాన్ని మనం పొందవచ్చో మనకి చెబుతూ ఉంటారండి. ఇందులో భాగంగా రాబోతున్నటువంటి తిథులు ముఖ్యమైనవి ఈ రోజుల్లో ఏమేమి ఉన్నాయి, వాటి గురించి గురువుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఆదివారం సప్తమి వస్తే చాలా విశేషం అని అంటారండి. మరి ఈసారి ఈ జూన్ 7న ఆ యోగం ఉందంటున్నారు. విశిష్టత మాట్లాడుకుందాం. అలాగే ఆ రోజున విధిగా ఆచరించవలసింది ఏంటి, అందులో ఏం చేయొచ్చు, అంటే ఏదైనా పరిహారం కానీ వేటికి సంబంధించి చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతాం? ముఖ్యంగా అండి, ఆదిత్యుడు, భాస్కరుడు, సూర్యుడు, సూర్యనారాయణ స్వామి, ఇన్ని రకాలైనటువంటి పేర్లతో మనం పిలుచుకునేటటువంటి భానుడు ఎవరైతే ఉన్నాడో, ముఖ్యంగా మొట్టమొదటిసారి భృతికారకుడు. భృతికారకస్య ఇది రవిహి అనేది మనకి ప్రమాణం ఆస్ట్రాలజీలో ఉంటుంది, జ్యోతిష్య ప్రమాణం. అంటే ఒకడు చల్లగా జాబ్ చేసుకుంటున్నాడు, మంచిగా ఉంది వాడు జాబ్ లైఫ్, వాడు హరోస్కోప్ తీసి చూస్తే, వాడు ఆస్ట్రాలజీలో వాడు జ్యోతిష్య పీఠిక తీసి చూస్తే రవి గట్టిగా ఉంటాడు. కొంతమంది చాలా పవర్లో ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్లో, పొలిటికల్గా కూడా మంచి పవర్లో ఉంటారు. తీసి చూస్తే రవి బ్రహ్మాండమైనటువంటి బలాన్ని కలిగి ఉంటాడు, చక్కగా ఉంటాడు. రవి అధికారాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్నారు, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యుడు. పూర్వము శ్రీకృష్ణుడు కొడుకు అయినటువంటి సాంబుడికి కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి వస్తే ఈ కుష్టి వ్యాధితోటి బాధపడుతూ శ్రీకృష్ణుడి యొక్క కుటుంబంలోనండి అందరూ శివభక్తులే. అసలు సాంబుడు పుట్టిందే శివుడి యొక్క వరప్రసాదము చేత. ఆయన కూర్చొని మళ్ళీ శివుడిని తలుచుకున్నాడు, అందుకే ఆయనకు సాంబుడు అని పేరు పెట్టాడు కృష్ణుడు, శివవరప్రసాది కాబట్టి. శివుడు నీ కుష్టి వ్యాధి వచ్చిందారా, నేను తీసేస్తున్నా అనలే. సూర్యాష్టకము ఆయనకి ఉపదేశం చేశాడు. సూర్యాష్టకం ఉపదేశం చేసి, నాన్న నువ్వు కూర్చో, సూర్యాష్టకం పారాయణ చేసుకో, స్వామివారు నీ యొక్క వ్యాధిని తీసేస్తారని చెప్పాడు. అదేవిధంగా సూర్యాష్టకం సాంబుడు పారాయణ చేసి ఎట్లా చెప్పాడో అట్లా, సాంబ సదాశివుడు ఏ విధంగా చెప్పాడో అట్లా సాంబుడు చేసి బయటపడ్డాడు. అంటే ఏ రోగం వచ్చినా సరే, ఇప్పుడు నాకు ఫలానా రోగం ఉంది, ఒక్కో రోగానికి ఒక్కొక్క గ్రహం కారణమై ఉండొచ్చు కానీ దానికి ఉండేటటువంటి ఆధిపత్య మాత్రం సూర్యుడే అయి ఉంటాడు. కాబట్టి సూర్య భగవాను రోజు పూజించటం. ఏ రకంగా పూజించాలి? సూర్యాష్టక పారాయణ. సూర్యాష్టక పారాయణ వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా ఇట్లాంటిది భాను సప్తమి అని దేన్ని అంటున్నాను అంటే, సప్తమితోటి అంటే ఆయన జన్మతిథితోటి ఆదివారం వచ్చినప్పుడు, ఆదివారానికి కూడా భానుడే అధిపతి, సప్తమి ఆయన జన్మతిథి, ఈ రెండు కలిసి వచ్చినప్పుడు దాన్ని భాను సప్తమి అని అంటున్నారు. మన అదృష్టం ఇదంతా. ఇవన్నీ తెలుసుకోవటము, మనం ఆచరించాలని అనిపించటము, ఈ ఆచరించాలనుకుండే టైంకి మనలాంటి వాళ్ళు ఎవరో చెప్పటం వాళ్ళకి ఎంత వారి అదృష్టమే. ఆ రోజు కూర్చొని పొద్దున్నే రవిహోర అని ఉంటుందండి. అంటే ఏ వారానికి ఆ హోర మొదటి గంట, 6 నుంచి 7 మధ్యలో. సోమవారం అయితే చంద్రహోర ఉంటుంది 6 నుండి 7. అదే ఆదివారం కాబట్టి 6 గంటల నుంచి 7 గంటల వరకు రవిహోర ఉంటుంది. కూర్చొని సూర్యాష్టక పారాయణ కాసేపు చేసుకుంటే ఏ రకమైనటువంటి రోగము రాదు. వచ్చినా కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇది కలియుగం కాబట్టి మనకి సాంబుడు ప్రత్యక్షమైనట్టుగా సూర్యుడు ప్రత్యక్షం కాడు. కానీ నా యొక్క అనుభవం చెప్తున్నాను. నేను ఒక అతనికి సూర్యాష్టకం చదువుకో, నీకు ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్తున్నావు కదా, సూర్యాష్టకం చేసుకో, ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పాను. ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, చాలా రోజులుగా వెళ్తున్నాడు అదే డాక్టర్ దగ్గరికి, అదే కోర్సు, పెద్దగా చేంజ్ ఏమీ లేదు. ఆయన గారు టీచర్. ఆ రోజు ఆ సూర్యాష్టక సాధనలో ఉన్నప్పుడు ఈ 45 రోజుల్లో ఒకరోజు ఆయన దగ్గర ఒక పేరెంట్ వచ్చాడు. ఆ పేరెంట్ ఏదో మాట మా అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు, మీరు బాగున్నారా, ఏదో మాట కలిసి ఈయన ఆరోగ్య విషయం బయటకు వచ్చింది. ఆయనకి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య ఉందో అందులో ఆయన స్పెషలైజేషన్, ఈ మీరు వాడుతున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో నాకు పెద్దగా ఇది పనిచేస్తున్నట్టు అనిపించట్లేదండి, నన్ను సాయంత్రం వచ్చి క్లినిక్లో కలవండి అన్నాడు. అక్కడి నుంచి రోగం తగ్గేదాకా తన పిల్లవాడికి తను టీచర్ అని చెప్పి రూపాయి తీసుకోకుండా వైద్యం చేశాడండి. తగ్గిపోయింది, ఈజ్ అవుట్ ఆఫ్ ఇట్. ఏం కావాలి ఇంకా అంతకన్నా? ప్రత్యక్షం అవ్వాలా? దేవుడు ప్రత్యక్షం అవ్వడు. పరోక్ష ప్రియ భగవాన్. ఈ కలియుగంలో పరోక్ష అనుభవాలే అయితే ప్రత్యక్షం
ప్రత్యక్షం అవటాలు ఉండవు. అది కలికి బ్రహ్మగారికి ఉన్నటువంటి ఒప్పందం. మీరు వెనకటి యుగాలలో చేసిన హడావిడి ఇక్కడ చేయొద్దండి, అంతే కదా, ఆయనది కదా ఇప్పుడంతా. అవును. కలిగారు కొన్ని కలి ఇచ్చాడు, అగ్రిమెంట్ కాపీ మీద సంతకాలు ఉన్నాయి బ్రహ్మకి కలిగారికి. ఏమి ఈ హడావిడి వెనకటి యుగాలలో ఉన్న హడావిడి చెయ్యరు దేవతలు. కానీ ఈ పరోక్ష అనుభూతులు ఎంతో మంది కొల్లలు పరోక్ష అనుభూతులు వస్తూ ఉంటాయి. ఆయన ఆ సూర్యాష్టకం చేసి ఆ విధంగా బయటపడ్డాడు అంటే ఒక సొల్యూషన్ దొరికింది, చూసారా మీరు. కాబట్టి ఆ సూర్యాష్టకం అనేటటువంటి అంత గొప్పది. ఇక ఉద్యోగం దగ్గరకు వస్తే, భృతి దగ్గరకు వస్తే, ఈ భృతి విషయంలో రకరకాల సమస్యలండి. ఒకటి, అసలు ఈ రోజుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య జాబ్ ఎప్పుడు పోతుందో తెలియకపోవటం. అవునండి, జాబ్ గ్యారంటీ, అసలు జాబ్ రాకపోవటం, ఇది రెండోది. మూడోది ఏంటంటే, మనము ఏదో పై చదువులకి యూఎస్ వెళ్తాం, అక్కడ వీసా టైం అయిపోతూ ఉంటుంది, ఉద్యోగం రాదు. చదువు అయిపోయిందండి, 6 నెలల్లో వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, నాకు ఈ 6 నెలల్లోనే జాబ్ రావాలి, ఏం చేయమంటారు గురువు గారు అని ఫోన్ చేస్తుంటారు. ఇదొక సమస్య. ఇంకోటి, పాపం భార్యాభర్త ఉద్యోగం వల్ల ఆమె ఒక చోట ఆయన ఒక చోట ఉంటుంటారు. ఎంత ప్రయత్నం చేస్తారండి పాపం ఒక్క చోటికి వద్దామని చెప్పి, అది అవ్వదు. అట్లాగే మంచి ఉద్యోగం, చక్కగా జీతబత్యాలు ఉన్నాయి, పొద్దున్న లేస్తే టార్చర్ చేసే బాస్ ఉంటాడు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఇందులో. ఇంకొకళ్ళకి ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, ఒక చోట అసలు మనం స్థిరపడ్డామా లేదా 50 ఏళ్ళ దాకా తెలియని పరిస్థితి ఉంటుంది. ఇంకోళ్ళకి మనకు ఉన్నటువంటి అనుభవం ఒకటి, తెల్లారించి ఇచ్చే పని ఇంకొకటి, అంటే మనకి మనస్సుకి ఎక్కని పని ఒకటి చేయవలసి వస్తుంటుంది. ఇవన్నీ కూడా సూర్యగ్రహం యొక్క, సూర్యనారాయణ స్వామి యొక్క ఆధీనమై ఉంది. మీకు ఒక గొప్పతనం ఏంటంటే, నవగ్రహాలందు రవి బుధకేతు రవిచంద్ర కుజరాహు గురుశని బుధకేతు శుక్ర గ్రహాలలో దైవీత్వం ఏ గ్రహానికి లేదు. కానీ రవిగ్రహము అంటాము, సూర్య భగవానుడు అంటాం. సూర్యుడు ఒక్కడే గ్రహము, దేవుడు. మిగతా వాళ్ళు కూడా దేవతలే, వాళ్ళు దేవతలుగానే ఉంటారు, కానీ ఈయన దేవతగా ప్రవర్తిస్తూ గ్రహంగా ఉంటాడు. కాబట్టి ఆ సూర్య భగవాను ఎవరైతే పట్టుకొని బాగా ఉపాసన చేస్తారో, మొట్టమొదటి ఆరోగ్యము, 2 ఉద్యోగంలో ఏ రకాలైన భయాలున్నా పోతాయి. అయితే ఉద్యోగానికి ఏం చేయాలంటే, సూర్యాష్టకం కంటే కూడా రవిగ్రహ పంచరత్నం అని ఉంటుంది, దాన్ని ఆదివారం 11 సార్లు చేసుకోగలిగితే అద్భుత. ఇట్లాంటి పర్వదినాలలో ముఖ్యంగా సప్తమితో వచ్చినటువంటి ఆదివారం, ఈ రోజు కూర్చొని రవిగ్రహ పంచరత్నం వెంటనే జాబ్ వస్తుంది. ఫస్ట్ ఇంక్లినేషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే జాబులో మనతో అందరూ బాగానే ఉన్నట్టుంటారు, వెనక ఏం చేస్తారో తెలియదు. వెనక ఏం చేస్తుంటారో తెలియదు. ఆ పై ఆయన ఉంటాడు, అప్పటిదాకా మనతో బాగానే ఉంటాడు, ఉన్నట్టుండి వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, ఆయన ముభావంగా ఉండటం మొదలు పెడతారు, మనకేమో కారణం తెలియదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా సూర్య భగవానుడు చేసేటటువంటి మేలు అసలు అంతా ఇంత కాదనమాట. ఈ రవిగ్రహ పంచరత్నము 9 నుండి 11 సార్లు చదవటం. ఆదిత్య హృదయ పారాయణ, ఆదిత్య హృదయ పారాయణ అనేటటువంటిది శ్రీరామచంద్రుడే చేసినటువంటిది, అద్భుతమైనటువంటిది. కాబట్టి చూడండి, అవతారమూర్తిగా మనం కొలుస్తున్నటువంటి ఆయన ఆదిత్య హృదయ పారాయణ చేశాడంటే అది ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. కాబట్టి ఆదిత్య హృదయ పారాయణ, వామ్మ ఈ పారాయణలు మా వల్ల ఏమైతే అండి, ఇంతింతున్నాయి ఇవి, మాకు నోరు తిరగట్లేదు అంటావా, ఓం అసలు లేదు. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః జపం. జపతో నాస్తి దుర్భిక్షం అండి, వెనకటికి అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం. అది అసలు వచ్చింది స్టార్టింగ్ ఇది, జపతో నాస్తి దుర్భిక్షం. అంటే ఎవడైతే జపం చేస్తాడో వాడి చుట్టూ ఏదైనా సరే అరిష్టం మీదకు దూకటానికి దగ్గరగా వచ్చింది కూడా అట్లా నించుంటుంది జపం చేసేవాడిని చూసి. కాబట్టి జపం జపం జపం, మానసిక జపము, శారీరక జపం అంటే ఆకాశపు పొద్దున్న పూట చేసేటటువంటిది, ఫార్మల్గా కిక్ ఆఫ్. ఆ తర్వాత నువ్వు తిరుగుతుంటావు, తింటుంటావు. ప్రహ్లాదుని అడుగుతారు, ఎప్పుడు చేస్తావరా నువ్వు జపం అంటే, నేను చెయ్యింది ఎప్పుడు అన్నాడు ఆయన. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడు చేస్తారంటే కాసేపు ఆపుతారా మీరు అడుగుతున్నాము మనం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎట్లా అవుతామంటే చచ్చిపోతాం కదా. ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నీకు ఎంత ముఖ్యం అనుకుంటావు, అట్నే నామస్మరణ కూడా అంత ముఖ్యాన్ని నువ్వు అనుకున్నప్పుడు, అప్పుడు అసలు ఇక నువ్వు దేని గురించి ఆలోచించగలవు, నీ బదులు ఆయనే చేసుకుంటూ పోతుంటాడు అన్ని పనులు. కాబట్టి అదొక అద్భుతమైనటువంటి స్థితి అండి. అది నా ప్రయత్నం ఏంటంటే, ఇట్లాంటివి చేసుకుంటూ మంచి పర్వదినాల్లో చేస్తూ పోతే ప్రతి ఒక్కడికి అనుభవం జరగాలి. దేవుడు నీవాడే అయినప్పుడు నీకు మళ్ళీ మెడలో మాలలు ఎందుకు, చేతికి ఉంగరాలు ఎందుకు, ప్రత్యేకించి తయారు చేసిన బొట్లు ఎందుకు, అవసరం లేదు. ఇక వాడు నీవాడే అయిపోయాడు. కరెక్ట్. కాబట్టి ఆదిత్య హృదయ పారాయణ, రవిగ్రహ పంచరత్నము,
సూర్యాష్టకము ఇవేవి చేయలేని తరుణంలో ఇవి చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః అంతవరకు చాలు. ఈ మంత్రజపం చేసుకుంటే అద్భుతమైనటువంటి జీవితం ఇవ్వబడుతుంది. ప్రతి భక్తుడు కూడా సాధకుడుగా మారాలి. ఒకటి ఈ ఆదివారం ఈ విధంగా జరుపుకోవాలంటే ఇట్లా చేసుకుంటే చాలా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ముందు ఒకసారి ప్రారంభిస్తే ఆ అనుభవంలోకి వెళ్తారు ఎవరైనా కూడా, తెలుస్తుంది. ఇందులో ఇంకొక రహస్యం ఉందండి. చెప్పండి. నమస్కార ప్రియ సూర్య అంటారు. అవునవును. భాస్కరుడు నమస్కార ప్రియుడు. అయితే ఏ రకమైన నమస్కారం ఎట్లా చేయాలంటే మనం పూర్తిగా పడుకొని సాష్టాంగ నమస్కారం 12 చేయాలి. ద్వాదశ ఆదిత్యులు కదా, 12 మంది ఆదిత్యులకి 12 సాష్టాంగ నమస్కారాలు. సూర్య నమస్కారాలు. దానివల్ల ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు అనమాట. ఆయనకి రెండే ఇష్టం, అర్ఘ్యం నమస్కారం. అర్ఘ్యం అంటే అందరూ వదలలేరు, అది ఏంటో ప్రాసెస్ తెలియకపోతే ఇంటిండా పోసుకుంటారు నీళ్లు. కాబట్టి మనకి ఎందుకు, అది తెలిసిన వాడు చేసుకుంటాడు. మీరు సాష్టాంగ నమస్కారాలు చేసుకోండి, 12 సాష్టాంగ నమస్కారాలు చేసుకొని. ఒకటేనండి, భగవంతుడికి ఇప్పుడు తల్లి ఉంది, అమ్మ అని ప్రేమగా పిలవటం కంటే ఆమెకేం అక్కర్లేదు ఎక్కువగా. భగవానుడు ఉన్నాడు, శరణాగతి పొందడం తప్ప ఆయనకేం అవసరం లేదు. నువ్వే దిక్కు అని అనాలి. అనన్యా చింతయంతోమా ఏ జన పర్యుపాసతే తేషాం నిత్య అభియుక్తానా యోగం క్షేమం వహామ్యహం. నేనే చూసుకుంటా అని చెప్పాడు ఆయన. అయినాగానే మనకు ఆలోచన రాదు. ఒక చిన్న క్లాస్ పెట్టాడు, ఒక చిన్న క్లాస్ పెట్టాడు. అనన్యా చింతయంతోమా, అరే వేరే ఏమి ఆలోచించకు, మళ్ళీ నువ్వు నిర్మలమైన మనసుతోటి నాన్ డీవియేటెడ్గా నించోని, స్వామి నువ్వే దిక్కు, అన్నీ నువ్వే చూసుకుంటావు అంతే. ఆయన వదిలిపేసి మనం ఏం జరుగుతుందో ఆలోచిస్తే మన కోసం ఆయన ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అనుభవం చేశాను, ఇది ఆయనే కదా చేశాడన్న భావన వచ్చేస్తుంది. అంతే. దీనికోసం హిమాలయాలకు పోవాలా, గడ్డాలు పెంచుకోవాలా, బట్టలు మార్చుకోవాలా, మాలలు వేసుకోవాలా, అది అవగతమైనప్పుడు ఇంకెక్కడికి పోవాలి, ఏం చేయాలి అసలు? అన్నీ వాడు చూసుకుంటున్నాడు అన్న భావనలో నిజానికి నించోటం కష్టం. కాబట్టి సూర్య భగవానుడు భక్త ప్రియుడు, భక్తవత్సలుడు, భక్త సులభుడు కూడా, ప్రత్యక్ష దైవం. మిగతా దేవతలని ఎక్కడ చూస్తామో తెలియదు, కానీ ఆయన అయితే రోజు ఆకాశంలో చూసుకోవచ్చు. ఆయనకు ఒక్క నమస్కారం చేసుకో. అసలు ఇది జాబులో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కడు అలవాటు చేసుకోవాల్సినటువంటి కరిక్యులం. నాట్ ఓన్లీ భానుసప్తమి, భానుసప్తమి రోజు చేసుకోవాలి, 7వ తారీఖు చాలా బాగుంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏంటి, నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఆపకుండా కంటిన్యూ చేయండి. జీవితం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ.